హాయ్ రఘు. హలో ప్రియా, ఏ- ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే హాస్టల్ టెర్రస్ పైకి వచ్చా. నువ్వేం చేస్తున్నావు? ప్రభాస్ అన్న వర్షం మూవీ చూసి ప- పైకొచ్చి మీతో మాట్లాడుతున్నా. అబ్బో, మాకు తెలీదులే. రఘులో చాలా రహస్యాలే ఉన్నాయి. ప్రియా, చెప్పు. నాకు కొంచెం నత్తుందని నీకు తెలుసు కదా. చెప్పావు. నీ- నీకేం ప్రాబ్లం లేదు కదా? నీ గురించి తెలిసాకే నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశా. నీలో ఆ సిన్సియారిటీ నచ్చింది. నీకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా విను. ఐ లవ్ యూ, ఓకేనా? హలో, ఏంటి ఏం మాట్లాడవు? లైన్లో ఉన్నావా? ఉన్నా ఉన్నా ప్రియా. హే ప్రియా, సరే, నన్ను ఎవరో పిలుస్తున్నారు. మనం రేపు మాట్లాడుకుందాం. బాయ్. మా ఏంటి అమ్మా! ఏంటి ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నాను. ఇలా రా. ఏంటి ఏమైంది? ఆగు ఆగు. ఎందుకంత హ్యాపీ చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానుగా. నీకు చెప్పినా అర్థం కాదులే అమ్మా. నీలో ఆ సిన్సియారిటీ నచ్చింది. సరే, నువ్వు నన్ను వదిలేస్తే నేను వెళ్ళి కూర కలుపుకొని వస్తాను. మా ఏంటి? ఏం చేసావు? పప్పు పచ్చడి. సరే వెళ్ళి తీసుకురా. నీకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా విను. ఐ లవ్ యూ, ఓకేనా? ఏంటమ్మా? టైం ఎంత అయిందిరా? ఇంకా పడుకున్నావు? 10:30 అవుతుంది. మాకు తెలియదు మరి. లేచి బ్రష్ చేసుకో. హలో, ఏంటి ప్రియా కాల్ చేసావు? చేయకూడదా? అది కాదు ప్రియా, వాట్సాప్లో నీ హాస్టల్ లొకేషన్ పెట్టావు. ర- రమ్మంటావా? ఓరే బాబోయ్, రమ్మనే కదా పెట్టింది. ఆ, 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 వస్తున్నా ప్రియా. ఓయ్, హ? ఏంటి భయపడ్డావా? ఏం లేదు ప్రియా, ఎవరో అనుకున్నా. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం, పద వెళ్దాం.
ఏంటి రఘు సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అది అమ్మాయితో రావడం ఇదేం ఫస్ట్ టైం. అందుకే ఏం మాట్లాడలేదు. అంటే నేను రోజు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానా? అలా అనలేదు ప్రియా. జోక్ చేసాలే. ప్రియా, చెప్పు. నీకు కజిన్స్ ఉన్నారా? రా రఘు వెళ్దాం. ఆ, వెళ్దాం ప్రియా. ఆ, ఏమైంది ప్రియా అలా ఉన్నావు? ఏం లేదు రఘు, ఈరోజు నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది. వెళ్దాం కదా. సరే. మేడం మిమ్మల్ని మా హెచ్ఆర్ గారు పిలుస్తున్నారు. సార్ మీరెవరు? ఆ, అది నే- నేను తన బాయ్ ఫ్రెండ్ని. మేడం మీరు వెళ్ళండి. హాయ్ ప్రియా, ఏంటి బాగున్నావా? చాలా రోజులవుతుంది కదా మనం కలుసుకొని. నువ్వు కూడా ఇదే ఇంటర్వ్యూకి వచ్చావా? తినెవరు, మీ బాయ్ ఫ్రెండా? అవును. హాయ్ బ్రో. హాయ్ సిస్టర్. సారీ. సరే రఘు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా.
ఐ లవ్ యూ, ఓకేనా? ఏంటి రఘు, ఎక్కడికి వెళ్ళావు? దా అన్నం తిందుగాందా. ఏంటి వీడు వారం నుంచి సరిగ్గా మాట్లాడలేదు, సరిగ్గా అన్నం తినట్లేదు. అమ్మా, ప్రియా అంటే నువ్వేనా? ఎవరు? నేను రఘు వాళ్ళ అమ్మనమ్మా. ఓ, తన కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని సెంటిమెంట్ కోసం మిమ్మల్ని పంపించాడా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనిద్దరు లవ్ చేసుకున్నారు కదా. పాపం వాడు చాలా బాధపడుతున్నాడమ్మా. బాధ ఎందుకు? ఇష్టం లేదని చెప్పలేక ఇండైరెక్ట్ గా కాల్స్ కట్ చేస్తున్నాడు. అది అర్థం చేసుకోకుండా అమ్మను పంపించాడు. నీకు వాడి లోపం ముందే తెలుసు కదమ్మా. సరే ఇప్పుడు ఏంటి చెప్పండి. తనని అవాయిడ్ చేయడానికి కారణం తనలో ఉన్న లోపం. నా ఫ్రెండ్ ముందు నేను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యా. వాడి లోపం గురించి వాడు ఎప్పుడూ బాధపడలేదమ్మా. అసలు దాని గురించి వాడు ఎప్పుడూ ఆలోచించలేదు. ఏంటి నసా? అప్పటి నుంచి చూస్తున్నా వాడేదో అమర ప్రేమికుడు అన్నట్టు. కాదమ్మా, వాడు అమర ప్రేమికుడు కాదు, కానీ వాడు వైకల్యం ఉన్నవాడు. నీ మనసులో ఏదో పెట్టుకొని ప్రేమ అని పైకి నటించావు చూడు, అది వైకల్యం. నీ వైకల్యం పైకి కనిపిస్తుంది, వాడిది కనిపించదు. పదనన్న, ఇక్కడ నిజమైన ప్రేమ లేదు. నిజమైన ప్రేమ అంటే నీ కోసం తెలియకుండా వచ్చే నా కన్నీళ్ళల్లో నా కోసం నేనేమైపోతానా అని ఆతృతగా వచ్చావు, అది నిజమైన ప్రేమ. ఎంత ప్రేమించాను తెలుసా? మా అమ్మ పక్కనే ఉన్నా కూడా నువ్వు లేకపోయేసరికి ఏదో మిస్ అయిన ఫీలింగే. నువ్వు నా కాల్స్కి రెస్పాండ్ అయిపోయేసరికి లైఫ్లో ఫస్ట్ టైం ఫోన్లో వాయిస్ వినడానికి మా అమ్మతో కూడా మాట్లాడకుండా నీతో మాట్లాడడానికి ట్రై చేశాను కదే. మా అమ్మ తర్వాత నా అమ్మ అనుకున్నా కదే. హలో మిస్టర్, ఒక్కసారికే అమ్మ ప్రేమని ఆవకాయ ఎలాగలు చెప్పుకో. ఒక్కసారి ప్రేమించిన 100 సార్లు ప్రేమించిన ఎమోషన్లో తేడా ఉండదు. ఈ ప్రపంచంలో అబ్బాయిలు మోసం చేసిన అమ్మాయిల రేషనే ఎక్కువ. ఒక్కసారి అమ్మాయిల్ని మోసం చేయాలన్న స్పెషల్ మోటో మా మైండ్లో ఫిక్స్ అయితే తట్టుకునే కెపాసిటీ, క్యాపబిలిటీ ఆ దేవుడు కూడా మీకు ఇంకా ఇవ్వలేదు. దీనికోసమా అమ్మ? రామ్మ, వెళ్ళిపోదాం. అవిటితనం అంటే శరీరంలో అవయవాలు పనిచేయకపోవడం కాదు. ప్రాణంగా ప్రేమించిన మనిషిని అర్థం చేసుకోలేని మనసు లేకపోవడం.